హైవ్యూర్స్ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ దానికి ముందు కానీ ప్రమోషన్స్ అప్పుడు కానీ అది శంకర్ యొక్క ఓన్ స్టోరీ కాదు, కార్తిక్ సుబ్బరాజు అతని యొక్క స్టోరీ అనగానే ఎవరి కార్తిక్ సుబ్బరాజు అని చూశారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అతని ఫిల్మోగ్రఫీ, అతని సినిమా చూసి అమ్మా ఏంట్రా ఇంత అద్భుతమైన సినిమాలు ఇతను డైరెక్ట్ చేశాడు అనిపించింది. అద్భుతమైన సినిమాలు డైరెక్ట్ చేశాడు, స్టోరీస్ కూడా అతనివే. అతను రాసుకున్నాడు ఒక స్టోరీ. ఆ స్టోరీని శంకర్ గారికి చెప్పినప్పుడు శంకర్ గారికి నచ్చి నేను తీసుకుంటా అంటే ఓకే అన్నారు. ఆయన ఫస్ట్ పవన్ కళ్యాణ్ కోసం ఆ స్టోరీ అనుకొని దిల్ రాజుని అప్రోచ్ అయ్యారు, ప్రొడ్యూసర్ కాబట్టి. దిల్ రాజు చూసి సినిమా చాలా బాగుంది, బట్ మన పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఎందుకంటే ప్రజెంట్ ఆయన పాలిటిక్స్లో బాగా బిజీగా ఉన్నారు కాబట్టి, అండ్ ఆయన టైం కూడా చాలా వాల్యుబుల్ కాబట్టి మనం ఎఫర్ట్ కూడా పెట్టలేము. ఇదే స్టోరీ రామ్ చరణ్కి సూపర్ ఉంటుంది అని చెప్తే రామ్ చరణ్ ఆ స్టోరీ విని ఇదే విషయం పవన్ కళ్యాణ్ కన్వే చేస్తే చాలా బాగుంది స్టోరీ, గో హెడ్ అంటే అప్పుడు రామ్ చరణ్ ఓకే అన్నాడు. ఓకే, ఇక సినిమా స్టోరీ ఎలా ఏంటి రిలీజ్ అయిన తర్వాత అందరికీ తెలిసిందే. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఎన్నికల కమిషనర్, 3 రోజుల్లో ఒక అతను. సో ఈ కార్తిక్ సుబ్బరాజు ఈ స్టోరీకి సంబంధించి ఖచ్చితంగా ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకుంటాడో అనుకున్నా. ఎప్పుడైతే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అతనే, ఐఏఎస్ ఆఫీసర్ అతనే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అతనే అని చెప్పి నాకు తెలియగానే నాకు ఒక్కసారిగా టిఎన్ శేషన్ గారు గుర్తొచ్చారు. కార్తిక్ సుబ్బరాజు రాసుకున్నది అతనిదేనా అని చెప్పేసి నేను క్రాస్ చెక్ చేసుకుంటే పోతే ఎస్, కార్తిక్ సుబ్బరాజు రాసుకున్నటువంటి రియల్ గేమ్ చేంజర్, ఒరిజినల్ గేమ్ చేంజర్ మరెవరో కాదు, మన దేశాన్ని ఓ రకంగా తనకి ముందు తన తర్వాత అన్నట్టుగా ఒక హిస్టరీని క్రియేట్ చేసినటువంటి టిఎన్ శేషన్ గారిది. టిఎన్ శేషన్ సీరియస్లీ ఈరోజు ఉన్నటువంటి మన ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో అది కనీసం ఈ మాత్రం మన ట్రాన్స్పరెంట్గా ఉందంటే ఆ మహానుభావుడి పుణ్యమే. 1999లో 1488 మంది మీద అనర్హత వేటు వేశారు. కారణం 1990 నుంచి 96 మధ్య చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆ రోజు టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అల్లాటప్ప సంస్కరణలు కాదవి. ఏకంగా 40,000కు పైగా అకౌంట్లు ఫ్రీజ్ చేసి పడేశారు, సీజ్ చేసి అవతల పడేశారు ముందు. అంతే కాదు, దాని నుంచి రూపాయి వాడతానికి 40,000 అకౌంట్లు. 14,000 మందికి పైగా పోటీ చేసిన వారిని డిస్క్వాలిఫై చేసి పక్కన పడేశారు. కారణం వారు ఇచ్చిన తప్పుడు సమాచారం, ఎన్నికల అఫిడవిట్ వాళ్ళు పొందుపరిచిన వివరాలు రాంగ్. అండ్ ఆయన తీసుకున్న సంస్కరణలు ఏంటో తెలుసా? ప్రార్థనా స్థలాలని ఎన్నికల ప్రక్రియ కోసం వాడొద్దు, ప్రార్థనా స్థలాలకు వెళ్ళి చర్చ్, మసీద్, గుడి, దర్గా లైక్ ఈవేలు ఉంటాయి కదా, అటువంటి చోట్లకు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయకూడదు. అండ్ అసెంబ్లీకి సంబంధించి పోటీ చేసే అభ్యర్థి అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థి అతను పెట్టాల్సిన ఖర్చు ఎంత, ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి లోక్సభకు సంబంధించి అతను పెట్టాల్సిన ఖర్చు ఎంత, ఇంతకు మించి ఖర్చు దాటితే జైల్లో వేయటమా, జరిమానా వేయటమా, డిస్క్వాలిఫై చేయటమా, ఇంకా అంతే దానికి తగ్గట్టుగా. తర్వాత ప్రతి వ్యక్తికి ఓటర్ కార్డు ఉండాలి, ఓటేసేది అతనా కాదా, సో ఓటర్ కార్డు. తర్వాత మందు ఎట్టి పరిస్థితుల్లో పంచొద్దు, ఇప్పటికీ పంచేస్తున్నారు వేరే విషయం. ఎట్టి పరిస్థితుల్లో మందు, డబ్బులు, ఎన్నికలు ప్రభావితం చేసే విధంగా వాళ్ళని బలవంత పెడతారు, దొంగోట్లు అస్సలు ఛాన్సేలా ఎక్కడికక్కడ ఏసి అవతల పడేశాడు. అసలు అన్నిటి గురించి అత్యంత కీలకమైన సిగ్గు శరం లేకుండా మొన్న 2024 ఎన్నికలప్పుడు కూడా కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు జగన్ కోసం ఎన్నికల ప్రచారం చేసి వచ్చారు. ఎప్పుడో 1990 నుంచి 96 మధ్య టిఎన్ శేషన్ ఏం చెప్పాడు తెలుసా? ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి అయినా పార్టీలకు సంబంధించి ఎన్నికలకు ప్రచారంలో పాల్గొంటే అనర్హత వేటకి అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సంస్కరణలు మామూలు సంస్కరణలు కాదండి. అసలు ఈవెన్ గవర్నమెంట్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడం కానీ, అండ్ మీకు గేమ్ చేంజర్ సినిమాలో చూపించినట్టు ఒక స్ట్రిక్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కనుక ఉంటే ఎన్నికల ప్రక్రియ ఎంత స్ట్రిక్ట్గా ఉండిద్ది అన్నది అండ్ ప్రూవ్ చేసి చూపించాడు. సమస్యాత్మక ప్రాంతాలలో కూడా ఈరోజు మనం ఎన్నికలు నిర్వహించగలుగుతున్నామంటే ఎలా నిర్వహిస్తే బాగుండిద్ది ఏంటి అని చెప్పేసి టిఎన్ శేషన్ ప్రూవ్ చేశారు. మీరు అనొచ్చు ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ కావడానికి ముందు ఏం చేశాడండి అని. అదొక రికార్డు మరలా 1933లో కేరళలో అప్పుడు వచ్చేసి మద్రాసు ప్రెసిడెన్సీ ఏరియా అంటారు కదా, సో పాలక్కడ్ దగ్గర తిరునెల్వే అని చెప్పేసి ఒక ఏరియాలో ఈయన పుడతం జరిగింది. బ్రాహ్మణ కుటుంబం, 6, అందులో చిన్నవాడు. దెన్ ఇతను పాలక్కడ్లో చదివాడు, తర్వాత మద్రాసులో చదువుకున్నాడు, ఫిజిక్స్లో కంప్లీట్ చేస్తున్నాడు, ఆనర్స్ భౌతిక శాస్త్రం.
ఆ తర్వాత అక్కడ ఫ్యాకల్టీగా చేస్తున్న మూమెంట్లోనే వాళ్ళ బ్రదర్ అప్పటికి ఐఏఎస్ ఆఫీసర్, ఈయన కూడా రాశాడు సివిల్స్, బట్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు, దెన్ పోలీస్ ఆఫీసర్, బట్ అతనికి ఐఏఎస్ అవ్వాలని ఉంది. అగైన్ మరలా రాశాడు, ఈసారి ఫస్ట్ కొట్టాడు. దెన్ అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయ్యాక 1955లో కోయంబత్తూరు సంబంధించి అసిస్టెంట్ కలెక్టర్ అనే ట్రైనింగ్లో అన్నప్పుడు చేస్తున్నారు, ప్రొఫెషనల్ గ్రేడ్ అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి ఇక ఐఏఎస్ ఆఫీసర్ ఫుల్ టైం అన్నప్పుడు ఈ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి ఎన్నో కీలకమైనటువంటి రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, పర్యావరణం కావచ్చు, ఎన్నో చేస్తూ వెళ్తున్న మూమెంట్లోనే మధ్యలో హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడం, దాన్ని ఆడికెళ్ళి చక్కగా చదువుకొని వచ్చినాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరలా తమిళనాడు గవర్నమెంట్లో మరలా కీలకంగా ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తున్న మూమెంట్లో అక్కడున్న ముఖ్యమంత్రితో ఈయనకి పడలా. దెన్ ఇక అక్కడి నుంచి ఏం చేశాడు, ఢిల్లీకి వెళ్ళిపోయినాడు. ఇక అక్కడికి వచ్చేటప్పటికి ఇక నెమ్మదిగా ఆయనకి అంతకు ముందుగా ఆ తర్వాత కావచ్చు ఢిల్లీకి సంబంధించి కేంద్ర విభాగానికి సంబంధించి చూసుకుంటూ ఉంటే అటమిక్ ఎనర్జీకి సంబంధించి, అణుశక్తికి సంబంధించి అందులో పనిచేస్తున్నారు సెక్రటరీగా, అండ్ అంతరిక్ష శాఖకు సంబంధించి అందులో కీలకంగా పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ సంబంధించేసి దానిలో కీలకంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్న మూమెంట్లోనే మన దేశానికి సంబంధించేసి 10వ క్యాబినెట్ సెక్రటరీ అంటే ఓ రకంగా దేశం మొత్తంలో కూడా ఇక ఆయన టాప్ అన్నట్టు. ఏ రకంగా మన స్టేట్లో చీఫ్ సెక్రటరీ అని ఉంటారు, ముఖ్యమంత్రి చీఫ్ సెక్రటరీ, గవర్నర్ వచ్చేసి రాజ్యాంగబద్ధంగా స్టేట్కి చీఫ్ అన్నట్టు, ప్రజలు ఎన్నుకోబడేటువంటి వ్యక్తులు అన్నప్పుడు ముఖ్యమంత్రి చీఫ్ అన్నట్టు, ప్రభుత్వ ఉద్యోగుల పరంగా అన్నప్పుడు చీఫ్ సెక్రటరీ చీఫ్ అన్నట్టు. అలా ఇండియా మొత్తానికి క్యాబినెట్ సెక్రటరీ అనేది టాప్ అన్నట్టు, ఏది ఉద్యోగుల పరంగా అన్నప్పుడు. సో అది కూడా చేస్తున్నాడు. దానికి ముందు మరల కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించేసి ఒక సెక్రటరీగా అన్నప్పుడు ఐ థింక్ పర్యావరణ అటవీ శాఖలో పనిచేసినట్టున్నారు ఆయన రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దెన్ ఇక ఆ తర్వాత చంద్రశేఖరు, వాజ్పేయి, దేవగౌడ ఇలా పలువురు ప్రధానమంత్రి, పివి నరసింహారావు వీళ్ళంతా కూడా ప్రధానమంత్రి ఉన్న మూమెంట్లో ఈయన ఎన్నికల కమిషనర్గా చేస్తున్నారు. ఫస్ట్ క్యాబినెట్ సెక్రటరీగా 1989లో జనవరి నుంచి నవంబర్ వరకు చేశారు. ఆ తర్వాత ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా సెలెక్ట్ అవడం జరిగింది 1990లో. 1990 నుంచి 1996 వరకు ఎక్స్ట్రాడినరీ వేలో రిఫార్మ్స్, ఎక్కడికక్కడ ప్రక్షాళన, ఎన్నికల కమిషన్ తలుచుకుంటే ఒక దేశాన్నే ఈ రకంగా మార్చవచ్చని నిరూపించున్నాడు అనమాట. అంత గొప్పోడు. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు కూడా చెడుగుడు ఆడాడు అనమాట, ఫుల్ స్ట్రిక్ట్ అనమాట. ఇక 1996లో రిటైర్ అయ్యారు. అఫ్కోర్స్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇక బయటకు వచ్చేసినారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరఫున 1999లో గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీ చేశారు. అదే ప్లేస్లో బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ పోటీ చేశారు. సో ఎల్కే అద్వానీ గెలిచి నేను ఓడిపోయారు. 1996లో బయటకు వచ్చాడు కదా. 1997లో ఈయనకి రామన్ మ్యాగ్సెస్ అవార్డు మన ఏషియాకి సంబంధించి దాన్ని నోబెల్గా పరిగణిస్తారు. వరల్డ్ మొత్తం మీద నోబెల్కి ఎంత ఇదో ఏషియాకి సంబంధించి, ఆసియాకి సంబంధించి రామన్ మ్యాగ్సెస్ అవార్డు అంత గొప్ప అన్నట్టు. అది ఈయనకి ఇచ్చినారు, ఎందుకంటే ఎన్నికల సంస్కరణలో అద్భుతం చేశాడు కాబట్టి. ఇక ఆ తర్వాత 1997లోనే రాష్ట్రపతి ఎన్నికలు వచ్చింది. ఈయన పోటీ చేశాడు, బట్ అవతల కేఆర్ నారాయణన్ ఆయన ఎలక్ట్ అవడం జరిగింది. సో ఇది ఈయనకు సంబంధించి. ఆ తర్వాత ఇంకా మొత్తం ఆయన భార్య జయలక్ష్మి గారు 1959లో వీళ్ళు పెళ్ళైంది. వాళ్ళకి ఒక పాప ఉన్నారు, పాప శ్రీవిద్య ఐ థింక్. సో దెన్ ఇంక సొంత ప్రాంతం వచ్చేసి తమిళనాడు కదా, చెన్నై వెళ్ళిపోయినారు. ఇక అక్కడే ఫ్యాకల్టీగా సంథింగ్ అలా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మూమెంట్లో థింక్ 2018లో పాపం వాళ్ళ మిస్సెస్ చనిపోయినారు. 2019లో ఈయన చనిపోయినారు వాళ్ళ చెన్నై స్వగృహంలోని అడయార్ అనే ప్రాంతంలో. ఇక ఈయనకు సంబంధించి ఒక్కసారి నేను చెప్పిందాను కదా, ఇవన్నీ విషయాలు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ మీరు ఈయనకు సంబంధించి హిస్టరీకి సంబంధించి ఇన్సిడెంట్లు ఏం జరిగింది క్రాస్ చెక్ చేయండి. బాబా ఏం ఆఫీసర్ అంటే మీరే అంటారండి. అసలు టిఎన్ శేషన్ అంటే అవతల పొలిటీషియన్స్కి సీరియస్గా ఈ పడ్డోళ్ళు ఉన్నారంట కొంతమంది, అయితే అలా భయపెట్టేవాడంట. ఇతనికి మలయాళం వచ్చు, తమిళం వచ్చు, కన్నడం వచ్చు, గుజరాతీ వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఇవి కాకుండా ఇంకొన్ని భాషలు కూడా వచ్చాడు. అంటే బహుభాషా కోవిదుడు, ప్రజ్ఞావంతుడు, అపారమైనటువంటి మన సనాతన ధర్మానికి వాల్యూస్ తెలిసినవాడు. కంచి పీఠాధిపతి గారిని ఫాలో అయ్యేవాళ్ళు, ఆయనకు శిష్యుడు అన్నట్టు. సంస్కృతం మీద గొప్ప పట్టునటువంటి వ్యక్తి. చూడండి, మన ధర్మాన్ని ఫాలో అయ్యాడు అండ్ ఓవరాల్గా అన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ సంబంధించేసి ఒక ఆఫీసర్గా ఏం చేయాలో అవన్నీ కూడా చేసి చూపించాడు. ఇదండి ఈ గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి నేను తీసుకున్నటువంటి ఒరిజినల్ స్టోరీ. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా మీరు చాలామంది చూశారు కదా, మీరు చెప్పండి
ఈయనకు తగ్గట్టుగా స్టోరీని సినిమాలో చూపించారా, ఇంకా బాగా చూపించారా, ఇంకా బాగా చేయొచ్చా, ఇంకా బాగా చూపించవచ్చా, శంకర్ మార్క్ ఈ సినిమాలో కనపడిందా లేదా? ఈ సినిమా మొత్తం కనుక ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఉంది కదా, ఇది యాజ్ టీజ్ కనుక సినిమాలో కనుక పోర్ట్రేట్ చేయగలిగితే మరో భారతీయుడు అంతే. భారతీయుడు 2 కాదు, మరో భారతీయుడు ఫస్ట్ పార్ట్. గేమ్ చేంజర్ మీద కావాలని మిక్స్డ్ టాక్ అహ్మద్ తీస్తారని నాకు అర్థమవుతా ఉంది. రేపు డాకు మహారాజ్ ఎల్లుండి సంక్రాంతి కోసం రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ విషయాలు మాట్లాడదాం. టిఎన్ శేషన్ అండి, మరలా చెప్తున్నా, ఇటువంటి సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్ మన ఇండియాలో ఇంతవరకు రాలేదు, రాడేమో అని కూడా నాకైతే అనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్